బ్యాక్ సెకండ్ వీక్ ఆఫ్ గివ్ అవే. లాస్ట్ వీక్ చెప్పా కదా ఎవరి వీక్ ఒక గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నానని. సో ఈ వీక్ గివ్ అవే క్వశ్చన్ ఏంటి చెప్తాను, వీడియో నేను వరకు చూసేయండి. దానికంటే ముందు మన వీడియో నేను ఫస్ట్ టైం చూసినట్లయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. యాక్చువల్ గా చెప్పాలంటే ఇది పార్ట్ 2 వీడియో. రీజన్ ఏంటో తెలియదు కానీ నిన్న పెట్టిన 2 వీడియోస్ అంతగా రీచ్ అయ్యలేదు. పార్ట్ 1 కి 10K లైక్స్ కంప్లీట్ అయితే నేను వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, కానీ గివ్ అవే ఇవ్వాలి కదా అని చెప్పి పోస్ట్ చేసేస్తున్నాను. సో పార్ట్ 1 ఎవరైనా చూడకపోతే కింద ట్యాగ్ చేస్తాను చూసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఒక న్యూ ఛాలెంజ్ స్టార్ట్ చేయబోతున్నాను. కెన్ ఐ మేక్ 1 lakh in 100 days? దానికోసమే ఈ 1 lakh సేవింగ్స్ పిగ్గీ బ్యాంక్ తీసుకొచ్చాను. ఇది వచ్చేసి ఎస్ఎస్ క్రాఫ్ట్ గ్యాలరీ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. మన ఛానల్ నేమ్ తో నా ఫోటో వేసి ఇచ్చారు. సో నేనైతే ఈ రోజు నుంచి ఛాలెంజ్ స్టార్ట్ చేస్తాను. మీకు కూడా కావాలంటే పైన ఉన్న వాళ్ళ నెంబర్ కాంటాక్ట్ అయిపోయి ఆర్డర్ ని పెట్టుకొని సేవింగ్ స్టార్ట్ చేయండి. అండ్ ఈ క్యూట్ లాఫింగ్ బుద్ధ ఐడియల్ వచ్చేసి మా అమ్మ గిఫ్ట్ చేసింది. దాని లింక్ ఆల్రెడీ నిన్న పోస్ట్ చేసిన వీడియోలో ట్యాగ్ చేశాను. అండ్ ఇందుకు గివ్ అవే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తున్న ఫ్రేమ్ అనేది ఎక్కడిది ఎలా వచ్చింది అని ఆల్రెడీ మన ఛానల్ రీసెంట్ గానే పోస్ట్ చేశాను. సో దాని గురించి క్లియర్ గా ఫస్ట్ ఎవరైతే కామెంట్ పెడతారో సెకండ్ గివ్ అవే విన్నర్ వాళ్ళే అనమాట. అండ్ నెక్స్ట్ వర్క్ చేసుకోవడానికి ల్యాప్టాప్, చదువుకోవడానికి కొన్ని బుక్స్. వీటిని ఇంగ్లీష్ లో ఏమంటారు నాకు తెలియదు అబ్బా, కానీ ఈ గోడ కతికించుకునే మేకులు నాకు ఎంత హెల్ప్ అవుతున్నాయి అంటే ఎక్కడ కావాలంటే అక్కడ స్టిక్ చేసుకుని కావాల్సినవి హ్యాంగ్ చేసుకుంటున్నాను. రెంట్ హౌస్ లో ఉన్నప్పుడు మనకి ఇది ఒక పెద్ద ప్రాబ్లం కదా, మేకులు కొట్టొద్దు అంటారు. సో ఒక ప్యాకెట్ తీసుకున్నాను, మీకు కావాలి ట్యాగ్ బాక్స్ లో పెడతాను, చెక్ చేసేయండి. ఈ హ్యాంగింగ్స్ వచ్చేసి చార్మినార్ లో తీసుకున్నాను. అటో ఇటో పెట్టేసి మధ్యలో అమ్మ వాళ్ళది బ్లడ్ ఆర్ట్ ఫ్రేమ్ ఉంటే అది తగిలిచేసి నా దగ్గర ఉన్న ఈ చిన్ని లైటింగ్ 70 రూపీస్ మీషోలో తీసుకున్నాను. అది కూడా ట్యాగ్ బాక్స్ లో పెడతాను, చెక్ చేసేయండి. ఇంకా ఫైనల్ లుక్ అదే అనుకున్నాను, కానీ నాకు ఎందుకో బోసుగా ఉన్నట్టు అనిపించింది. సో ఇంకా నా దగ్గర ఉన్న పూలు ఆకులతో ఫైనల్ గా లుక్ ఫినిష్ చేశాను. మీ అందరికి ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. అదే చిత్త వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గివ్ అవే విన్నర్ ఎవరో నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తాను.